భార్యాభర్తలు అన్నాక ఒకరి ఇష్టాలను ఒకరు పంచుకోవాలి, అట్లనే గౌరవించుకోవాలి. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నా అంటారా? వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇక మొన్న సండే అని అయితే మా ఆయన చికెన్ అయితే తీసుకొచ్చిండు. నేను ఎప్పుడు చికెన్ కానీ మటన్ కానీ ఇదే స్టైల్లో వండుతా, ఎందుకంటే గ్రేవీ పెడతా. ఇక రైస్కి కానీ చపాతీకి కానీ ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకు. ఇష్టమైన వారి కోసం కష్టమైన పని అయినా కానీ మనం ఇష్టంగా చేస్తే అందులో కష్టం అనేది తెలియదు కదా. అసలు మ్యాటర్ ఏంటంటే మా ఆయన పక్కా నాన్ వెజ్ లవర్, నేనేమో వెజ్ లవర్. కానీ మా ఆయన కోసం ఇక ఫస్ట్లో కొంచెం వండడం కష్టమైంది, తర్వాత ఇక నేనైతే ఎక్స్పర్ట్ని అయిపోయిన నాన్ వెజ్ వండడంలో. ఇక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో ఖచ్చితంగా మీ కమెంట్స్ని అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్లోని నాన్ వెజ్ లవర్స్ అందరికీ అంకితం అండి. ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.